ఒకానొక కాలంలో విశ్వ సమతుల్యత ప్రమాదంలో పడింది. సమస్త సృష్టి భవిష్యత్తు సంక్షోభంలో పడింది. అమృతాన్ని పొందాలనే ఆశతో దేవతలు మరియు అసురులు పాలసముద్రాన్ని మంథనం చేయడం ప్రారంభించారు. అయితే మంథన సమయంలో హాలాహల అనే ప్రాణాంతక విషం బయటకు వచ్చింది. అది మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంది. భయంతో వణికిన దేవతలు మౌంట్ కైలాసంలో ధ్యానంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శరణు కోరారు. సమస్త లోకాలను రక్షించేందుకు పరమేశ్వరుడు ఆ విషాన్ని త్రాగేందుకు ముందుకు వచ్చాడు. విషం శివుని కంఠంలోనే నిలిచిపోయింది. దాంతో ఆయన నీలకంఠుడిగా ప్రసిద్ధి చెందాడు. ఆ రాత్రంతా దేవతలు పవిత్ర జలాలు, పాలు, గంగాజలంతో శివునికి అభిషేకం చేశారు. ఆ పవిత్ర రాత్రి నుంచే మహాశివరాత్రి అనే పర్వదినం జన్మించింది. ఈ పవిత్ర రాత్రిలో భక్తులు ఉపవాసం చేస్తూ బిల్వపత్రాలు, పాలు, పుష్పాలతో శివలింగానికి పూజలు చేస్తారు. పరమేశ్వరుడు లోకాలకు శాంతి, జ్ఞానం, మోక్షం ప్రసాదిస్తాడు. మహాశివరాత్రి త్యాగం, కరుణ, ఆత్మజ్ఞానం మరియు ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని నేర్పిస్తుంది.